మన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని క్షేమంగా కాపాడుతూ ఈ దినాన్ని కూడా దేవుని వాక్యాన్ని ధ్యానించుకునే కృప మనకు అనుగ్రహించినందుకు దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటూ, ఈ దినమందు పుట్టిన దినములు వివాహ దినములు జరుపుకుంటున్న బిడ్డలను కూడా దేవుడు విశేషమైన రీతిలో కాపాడాలని, కాపుదలలో భద్రపరచాలని మనము ప్రార్థన చేద్దాం. మీరు కూడా ప్రార్థన చేస్తూ దేవుని యొక్క కృపను పొందుకోవాలని మేము ఆశిస్తున్నాము. దేవుని కృప మీకు తోడై ఉండును గాక. దేవుడు ఈ దినమందు మనకిచ్చిన వాక్యము మత్తయి సువార్త 25వ అధ్యాయము 34వ వచనం చదువుకుందాం. నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించును గాక. నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా అని దేవుడు ఇక్కడ యేసు ప్రభు వారు పిలిపిస్తున్నారు. ఎవరిని అంటే అక్కడ కొన్ని కార్యాలు చేశారు. నా పేరట మీరు ఇది చేశారు, అది చేశారు, ఇవి చేశారు, అవి చేశారు, అందుకనే మీరు దేవుని చేత ఆశీర్వదింపబడిన వారు అని ఇక్కడ యేసు ప్రభు వారు పిలుస్తున్నారు. నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, రండి అని పిలుస్తున్నారు. మరి మనల్ని పిలుస్తారా? దేవుడు మనం కూడా అలా పిలిపించుకోవాలని కోరుకుంటాం కదా. కానీ కోరికగానే ఉండకుండా అది వాస్తవ రూపం అయితే దేవుడు మనల్ని ఎంతో ఆశీర్వదిస్తాడు. కోరికగానే మిగిలిపోయి మనం ఆ విధముగా జీవించకుండా ఉంటే ఆశీర్వదింపబడిన వారముగా ఉండలేము మనం. యేసు ప్రభు వారు కొంతమందిని ఏమి చేశారో, ఎందుకని వారు తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారు లారా రండి అని ఎందుకు పిలుస్తున్నారో ఆ క్రింది వచనాల్లో ఉన్నది. అయితే ఎవరెవరు తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారు అంటే నీతిమంతులుగా ఉన్నవారు తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారు అని కూడా అక్కడ ఉంది. ఈ నీతిమంతుల జాబితాలో మనం ఎవరెవరిని చూసుకోవచ్చు అంటే, మొదటిగా హేబేలుని చూసుకోవచ్చు. ప్రారంభం నుండి హేబేలు ఏం చేశాడు? తన అర్పణలను దేవునికి శ్రేష్టమైన వాటిని ప్రతిష్ఠించాడు. శ్రేష్టమైన అర్పణలు ఇచ్చి నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. కయ్యను ఇచ్చాడు, కానీ అతను నీతిమంతుడిగా తీర్చబడలేదు. ఎందుకని? శ్రేష్టమైన వాటిని ఇవ్వాల. మనం దేవునికి ఇచ్చే వాటిని శ్రేష్టమైన వాటిని ఇవ్వాలి. దేవుని నామం పేరిట దైవ సేవకులకి ఇచ్చేవి కూడా శ్రేష్టమైనవి ఇవ్వాలి. మందిరానికి తీసుకొని వచ్చేవి పలహారాలు కూడా శ్రేష్టమైనవిగా ఉండాలి. మనం ప్రథమ ఫలాలను తెస్తాము, ప్రథమంగా ఫలించిన ఫలాలనే తీసుకురావాలి. అలాగే శ్రేష్టమైన అర్పణ మనం దేవునికి ఇచ్చినప్పుడు, హేబేలు అర్పణ ఏ విధంగా దేవుడు అంగీకరించాడో మన అర్పణలు అంగీకరించి ఆయన రాజ్యానికి మనల్ని వారసులుగా చేస్తారు. హేబేలును దేవుని రాజ్యానికి వారసులుగా చేసుకున్నారు. కేవలము అర్పణ, శ్రేష్టమైన అర్పణ ద్వారానే ఆయనను నీతిమంతుడిగా చేశాడు దేవుడు. మనము కూడా దేవుని చేత నీతిమంతులముగా అనిపించుకోవాలి అంటే మనం దేవునికి ఇచ్చే కానీ, దేవుని చేత ఆశీర్వదింపబడిన దైవ సేవకులకి ఇచ్చే కానీ, దేవుని మందిరంలోనికి తీసుకుని వచ్చే అర్పణలు కానీ అవి శ్రేష్టమైనవిగా ఉండాలి. దేవునికి ఇంపైన సువాసనగా ఉండేటువంటిగా ఉండాలి, పరిశుద్ధమైనవిగా ఉండాలి, శ్రేష్టమైన విలువైనవిగా ఉండాలి. రెండో వారు ఎవరంటే మనుషుల అపరాధములను క్షమించువారు. మనుషుల అపరాధములను క్షమించుడి అని యేసు ప్రభు వారు చెప్పారు కదా. ఈ చెంపను కొడితే మరి ఒక చెంప తిప్పుడి అని యేసు ప్రభు వారు చెప్పారు. కానీ అంత చేయలేకపోయినా కనీసం మాటకు మాట అనకుండా ఉంటే మనల్ని వారిని క్షమించిన వారం అవుతాం. మనల్ని ఎవరైతే నిందిస్తారో వారిని నిందించకుండా ఉంటే వారిని మనం క్షమించిన వారం అవుతాం. మనల్ని ఎవరైతే దూషించారో వారికి ప్రతి దూషణ చేయకుండా ఉంటే మనం వారిని క్షమించిన వారం అవుతాం. అలాగే మన ఎడల పొరపాట్లు చేస్తే ఒకవేళ వారిని క్షమించినప్పుడు మనం కూడా దేవుని కృపలో దేవుని చేత క్షమింపబడిన వారం అవుతాం. మనుషుల అపరాధములను క్షమించిన వారిని దేవుడు నీతిమంతులుగా తీరుస్తాడు, ఆయన రాజ్యానికి వారసులుగా చేసుకుంటాడు. మూడో వారు ఎవరంటే సత్క్రియలు చేయవారు. సత్క్రియలు చేయడానికి ఆపేక్ష కలిగి ఉండి అని యేసు ప్రభు వారు చెప్తున్నారు. సత్క్రియ అంటే ఏంటి? దేవుని చేత ఏర్పరచబడిన మంచి క్రియలు. సత్క్రియలు చేయాలి మనం. ఎందుకంటే మనకి కలిగిన దానిని ఇతరులకు పెట్టడం, మనకి ఉన్న దానిని ఇతరులకు షేర్ చేయడం,
అది సక్రియ అవుతుంది. చాలా మంది ఈ మధ్య దైవ సేవకులు బైబిల్ పంచుతానో, లేకపోతే వస్త్రాలు పంచుతానో, లేకపోతే ఆహారాలు పెట్టుకుంటున్నో వాళ్ళు వీడియోలు తీయించుకుని వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉంటారు. అది ఎందుకంటే వాళ్ళ మెప్పు కోసమో అనుకోవచ్చు. కానీ మనము చేసేది ఈ చేతితో చేసింది ఈ చేతికి తెలియకుండా ఉండాలి అని యేసు ప్రభు వారు చెప్తున్నారు. సత్క్రియ చేయడంలో మనం ఆపేక్ష కలిగి ఉండాలి. అప్పుడు దేవుడు మనల్ని నీతిమంతులుగా తీరుస్తాడు. ఆ సత్క్రియలు ఏమిటంటే లేని వాళ్ళకి ఇవ్వడము, ఆహారం లేని వాళ్ళకి ఆహారం ఇవ్వడము, ఇంకా వస్త్రాలు లేని వాళ్ళకి వస్త్రాలు ఇవ్వడం. మేమైతే పరిచర్య చేయకముందే గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రతి క్రిస్మస్కి వెళ్ళి ఆ టీబీ వార్డ్స్లో పండ్లు పంచిపెట్టేవాళ్ళం. ఆ తర్వాత కూడా అసహాయకులుగా ఉన్న వారికి సహాయం అందించాలి వీరికి అని ఎవరినైతే మేము చూస్తూ ఉంటాం వారికి కూడా మేము ఎంతో సహాయం చేస్తూ ఉండేవాళ్ళం. సత్క్రియలు చేసి దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి. తర్వాత అధికమైన నీతి గలవారు. యేసుప్రభు వారు చెప్తున్నారు కదా, శాస్త్రుల నీతి కంటే పరిసరుల నీతి కంటే మీ నీతి అధికముగా ఉండని ఎడల మీరు దేవుని రాజ్యానికి వారసులు కాలేరు అని చెప్తున్నారు. శాస్త్రుల నీతి ఏంటి? చెప్పుకొని చేయడం, అంత నియమబద్ధంగా చేయడం, సంత వీధుల్లోకి వెళ్ళి మోకరించడం, ప్రార్థన చేయడం, అగ్రపీఠాలను కోరుకోవడం. కనుక అలా చేయకుండా మనము నీతిని వెతుకుతూ దేవునికి ఇష్టమైన కార్యములు చేస్తూ ఉంటున్నప్పుడు ఆయన నీతిని వెదకిన వారముగా ఉంటాము. ఆయనకు చెప్పిన విధముగా మోకరించి గదిలోనికి వెళ్ళి ప్రార్థన చేసుకుని దేవుని చేత క్షమాపణ పొందిన వారు నీతిమంతులుగా తీర్చబడతారు. సంత వీధుల్లోకి వెళ్ళి ప్రార్థనలు చేస్తే వాళ్ళు దేవునికి ఇష్టమైన వారుగా ఉండరు అని శాస్త్రులు పరిశైలు అదే చేస్తారని కూడా చెప్పారు కదా. అగ్రపీఠాలు కోరుకోవద్దని కూడా చెప్పారు కదా. ఆ విధముగా చేసినప్పుడు మనము ఆయన రాజ్యమునకు నీతిమంతులముగా తీర్చబడతామని వాక్యం తెలియజేయబడుతుంది. అందుకే నీతిని వెదకాలి, నీతిని వెదకి దానిని స్వతంత్రించుకోవాలి, నీతిని వెదకి దానిని వెంటాడాలి. అప్పుడు దేవుడు మనల్ని ఆయన రాజ్య వారసులుగా చేసుకుంటాడు. తరువాతది శతాధిపతికి ఉన్న విశ్వాసము. యేసు ప్రభు వారు చెప్తారు కదా శతాధిపతిని గురించి, ఇజ్రాయేలీలో కూడా ఎంత విశ్వాసం నేను చూడలేదు అంటారు. శతాధిపతికి అంత విశ్వాసం ఉంది. మరి మనము కూడా అంతే విశ్వాసాన్ని కలిగి ఉండాలి. యేసు ప్రభువారి ఎడల అత్యధికమైన విశ్వాసం కలిగి ఉన్నప్పుడు మనం ఆయన రాజ్య వారసులంగా తీర్చబడతాం. మనము వీటన్నిటిని ఈ గుణాలన్నిటినీ కలిగి ఉండినప్పుడు, వీటన్నిటినీ మనము స్వతంత్రించుకున్నప్పుడు యేసు ప్రభు వారు మనల్ని గురించి ఏమని చెప్తారంటే, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా అని మనల్ని కూడా పిలుస్తారు. అంత గొప్ప ధన్యత మనం కూడా పొందుకుందాం. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడైన యేసయ్య స్తోత్రములు, పరిశుద్ధాత్మ దేవా స్తోత్రములు. ఇచ్చిన వాక్యం కొరకు స్తోత్రములు. వినుచున్న బిడ్డలందరూ కూడా ప్రభువా నాయన వారి స్థితిలో వారి స్థాయిలో నాయన మా ప్రభువా మీలో నీతిమంతులుగా ఉండి మీ రాజ్యాన్ని స్వతంత్రించుకునే బిడ్డలుగా చేయమని యేసుక్రీస్తు వారి పేరిటి మనవులు మీ పాదముల మీద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.